హై డియర్స్, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా సార్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఇవాళ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లాంచ్ చేస్తున్నాను మా. ఇది దీంట్లో మీకు మొత్తం ఒక థియరిటికల్ పార్ట్ చూపిస్తాను. కాకపోతే యూట్యూబ్లో రిలీజ్ చేయలేము కదా, మన బ్యాక్గ్రౌండ్ అంతా మ్యాథ్స్ కాబట్టి మళ్ళీ మ్యాథ్స్ సార్ కాస్త ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నారని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి యాప్లోనే వీడియోస్ ఉంటాయి, ఓకేనా. స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ అన్ని యాప్లోనే ఉంటాయి మా. ఇవాటి నుంచి ఫస్ట్ క్లాస్, ఇవాళ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఒక లెసన్ ఉంటుంది, ఆ లెసన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇక మన ప్రపంచం మనది కాబట్టి ఓకే, లెట్ స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్ ఏంటండి. ఎ మ్యాన్ బాట్ ఎ స్కూటర్ అండ్ ఎ కార్. ఈ సోల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎట్ 30% ప్రాఫిట్. స్కూటర్ ఈజ్ సోల్డ్ ఎట్ 10% ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ స్కూటర్ ఈజ్ 1/10 ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కార్. మార్క్ ప్రైస్ ఆఫ్ ఎ కార్ ఈజ్ 4,50,000. If he bought scooter at a discount of 20% on market price and a car at a discount of 10% on market price, then what will be the ratio of market price of scooter to the selling price of the car? IBPS క్వశ్చన్ మా. సో చూడండి, బ్యాంకింగ్ క్వశ్చన్స్. జస్ట్ మీకు నిజం చెప్పాలంటే 36 to 50 సెకండ్స్లో క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పాలి. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ దిస్ క్వశ్చన్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మా. అయితే ఏంటి అసలు స్టోరీ అని చూడండి ఒకసారి. ఏ మ్యాన్ బాట్ ఏ స్కూటర్ అండ్ ఏ కార్. ఓకే, ఒక స్కూటర్ కొన్నాడంట, ఒక కారు కొన్నాడంట. సరే మంచిది. ఈ సోల్డ్ ఆల్ ఆఫ్ దమ్ ఎట్ 30% ప్రాఫిట్. ఆ రెండు కలిపి అయితే కొనడం వదిలేసేయండి, అమ్మేటప్పుడు మాత్రం ఎంతంటే 30% లాభానికి అమ్మేసిండు, 30% ప్రాఫిట్కి అమ్మేసిండు. సరే మంచిది. స్కూటర్ ఈ సోల్డ్ 10% ప్రాఫిట్ అట. అదేంది 30% ప్రాఫిట్ అని చెప్పినా కూడా స్కూటర్ మాత్రం ఇండివిజువల్గా చూసుకుంటే 30% ప్రాఫిట్, అదే 10% ప్రాఫిట్ వచ్చిందట. దేనికి? స్కూటర్కి. ఓవరాల్గా చూసుకుంటే 30%, కానీ స్కూటర్ మాత్రం 10% ప్రాఫిట్కి అమ్మినట. మళ్ళీ ఇంకొక లింక్ ఇచ్చాడు చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ స్కూటర్ ఈజ్ 1/10 ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ కార్. అచ్చా, కార్ అయితే ఎంతైతే వాల్యూ ఉంటుందో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర ఏదైతే ఉందో దాంట్లో 1/10 పార్టే స్కూటర్ ప్రైస్ ఉంటుందంట. మరి అంతే, కార్ ఎక్కువ ఉంటుంది స్కూటర్ తక్కువ ఉంటుంది అని అర్థం అక్కడ. అంటే స్కూటర్ 100 రూపాయలు ఉందనుకో, కారు దాంట్లో 1/10 అంటే 10 రూపీసే ఉండాలి అని అర్థం అక్కడ. అది కాస్ట్ ప్రైస్, అది కొన్న ధర తెలుగులో అయితే. సరే మంచిది. కాకపోతే స్కూటర్ 10% ప్రాఫిట్ అని ఆల్రెడీ చెప్పేశాడు, కానీ ఓవరాల్గా 30% చెప్పాడు. ఇంకొక లింక్ ఇచ్చాడు చూడండి. ఏంటది? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ కార్ ఈజ్ 4,50,000. అంటే కార్ యొక్క మార్కెట్ ప్రైస్ అంటే దాంట్లో ప్రింటింగ్ ప్రైస్ అంటే దానిపైన ప్రింట్ ప్రైస్ అనమాట, 4,50,000. సరే, ఇఫ్ ఈ బాట్ స్కూటర్ ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 20%. అబ్బా, ఆ కొన్న స్కూటర్ వాల్యూ అవుతుందో అది అమ్మింది 10%కినంట ప్రాఫిట్కి, కానీ కొన్నది కూడా 20% డిస్కౌంట్ ఉంటుందంట అండ్ మార్కెట్ ప్రైస్. సరే మంచిది. ఆ కార్ ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 10% on market price, then what will be the ratio of the market price of scooter to the selling price of the car? మార్క్ ప్రైస్ ఆఫ్ స్కూటర్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ కావాలంట. ఈ క్వశ్చన్ చదవడానికి ఇది టైం పట్టింది కదా. ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఎక్స్ప్రెస్లో పోయి చేశారనుకుంటే టైం పడుతుంది మా జనరల్గా. సరే, ఏదైనా సరే కొంచెం బ్రాడ్ థింకింగ్ వెళ్తే ఏదైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అఫ్కోర్స్ మాకు రోజున్న పని ఇదే కాబట్టి మేము ఈజీగా కనెక్ట్ అవుతుంది, దట్ ఇస్ అనేది ఇష్యూ. కానీ మీ ఐక్యూ లెవెల్ మాకు ఎన్ని క్వశ్చన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త క్వశ్చన్ వచ్చి కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంది, ఇప్పుడు నేను ఎన్ని ప్రాబ్లమ్ చేసినా కూడా కొత్త క్వశ్చన్కి మళ్ళీ కొత్త రియాక్ట్ అవ్వాలి కదా. దట్ ఈస్ కాల్డ్ ఆప్టిట్యూడ్. ఆప్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ మన ప్యూర్ మ్యాథ్స్తో కంపేర్ చేయద్దు మా ఆప్టిట్యూడ్ని. ప్యూర్ మ్యాథ్స్ ఈజ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆప్టిట్యూడ్ ఐక్యూ బేస్డ్ అన్నట్టు. ఆన్ దిస్ కూడా క్వశ్చన్ ఎట్లా నువ్వు డీల్ చేస్తాం అనేది ఈ కాన్సెప్ట్. సరే, మీ ఐక్యూతో ఒకసారి చూద్దాం. సరే, నా పర్సెప్షన్స్ వెళ్తాను. మ్యాన్ బాట్ స్కూటర్ అండ్ కార్ అండ్ సోల్డ్ ఆల్ ఆఫ్ దమ్ ఎట్ 30% ప్రాఫిట్ అన్నాడు. స్కూటర్ ఈజ్ సోల్డ్ ఎట్ 10% ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ స్కూటర్ ఈజ్ 1/10 ఆఫ్ ద. ఎస్, ఇక్కడ ఒక లింక్ దొరికింది మనకు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ అంట 1/10 ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కార్ అంట. నా బాధ అంత ఏంటంటే ఇది కార్, రైట్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. కార్, స్కూటర్. కార్ 100 రూపీస్ అనుకుందాం, కాస్ట్ ప్రైస్ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ అంటే దానికి కొన్న ధర, కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి. మరి ఆటోమేటిక్గా స్కూటర్ది ఏమవుతుందమ్మా, దాంట్లో 1/10 కదా, అంటే 10 రూపీస్ అవుతుంది. 1/10 అంటే 10 రూపీస్. ఇవి వాటి యొక్క కాస్ట్ ప్రైస్లు. ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత స్కూటర్ ఈజ్ సోల్డ్ ఎట్ 10% ప్రాఫిట్. ఈ స్కూటర్ అంటే 10% ప్రాఫిట్కి అమ్మేస్తున్నట్ట. 10% ప్రాఫిట్కి అమ్మేస్తున్నంటే 10% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కదా ఎప్పుడైనా మనం తీసుకోవాల్సింది. 10% ఆఫ్ 10 రూపీస్ అంటే 1 రూపీ ప్రాఫిట్ ఇక్కడ వచ్చింది. సరే మంచిది. ఆ తర్వాత ఓవరాల్గా మాత్రం 30% అవ్వాలని చెప్తున్నాడు. ఓవరాల్గా 30% అంటే ఈ కారు స్కూటర్ రెండు కలిపి 30%కి ప్రాఫిట్కి అమ్మాలి. అంటే కారు ప్లస్ స్కూటర్ రెండు కలిపి 100 ప్లస్ 10 ఎంత, 110 రూపీస్. ఈ 110 రూపీస్కి 30% పెట్టి అమ్మాలి అంటున్నాడు. ఈ 4,50,000 అంత వస్తుంది తర్వాత విషయం. 110కి 30% ఎంత వస్తుంది మా లాజికల్గా 140, రైట్. 11 3s అంతేనా. 110కి 30% కదా, ఎస్ 133. చూడండి, 11 3s 33 కదా. 33 ఎవరికి యాడ్ చేయాలి అంటే 33 రూపీస్ వచ్చింది ప్రాఫిట్, రైట్. 33 రూపీస్ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది ఎవరికి, కారుకి కానీ స్కూటర్ కానీ కలిపి.
దాంట్లో స్కూటర్కి అయితే 10% ఆఫ్ 10 రూపీస్ అంటే 1 రూపీ వచ్చింది కదా. లాజికల్గా స్కూటర్ పైన 10% 1 రూపీ ప్రాఫిట్ వస్తే ఇంకా లాజికల్గా 32 రూపీస్ ఎవరికి రావాలి మరి ప్రాఫిట్? కార్ పైన రావాలి. ఓకే, కార్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే 32 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. స్కూటర్ 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. ఈ 1 రూపీ ప్లస్ ఈ 32 రూపీస్ కలిపితే కదా 33 రూపీస్ ఓవరాల్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 100కి 10కి 110 రూపీస్కి 30% కౌంట్ చేసి 33 రూపీస్, దాంట్లో 1 రూపీస్ స్కూటర్కి పోతే 32 రూపీస్ కార్కి. ఎస్, మరి ఇప్పుడు కార్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏంది మా? కార్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 32, ప్రాఫిట్ ప్లస్ 100 ఇన్వెస్ట్మెంట్ 132. ఎస్, కార్ సెల్లింగ్ ప్రైస్ 132. తను అడుగుతుంది ఏంది? లాస్ట్ ఏమిటి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ లాస్ట్ ఉండాలి అన్నాడు. ఓకే, కానీ పైన ఏముండాలని చెప్పాడు ఇక్కడ? bought 20% on market price and car at a discount of 10% on the market price. What will be the ratio of the market price of scooter? Yes, market price of scooter కావాలి నాకు. స్కూటర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏంది 10, కానీ ఈ స్కూటర్ ఎంత డిస్కౌంట్ కొన్నాడంటమ్మా? ఎంత డిస్కౌంట్ కొన్నాడంట? 20% డిస్కౌంట్ కొన్నాడంట. అంటే లాజికల్గా 10 రూపీస్ అనేది నిజానికి కాస్ట్ ప్రైస్ ఎప్పుడైతే అట్లా ఎప్పుడు కొంటాడు అది? 20% డిస్కౌంట్ ఇచ్చినాక. మరి మార్కెట్ ప్రైస్ వేరే ఉండాలి కదా. 10 రూపీస్ కాదు మార్కెట్ ప్రైస్, దీనికంటే ఎక్కువ ఉండాలి. ఆ మార్కెట్ ప్రైస్ నేను కనుక్కుంటా. 10 రూపీస్ ఎప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చినాక ఉంటాడు కదా. 20% డిస్కౌంట్ వచ్చిన తర్వాత 10 రూపీస్ కొంటున్నాడు. అంటే లాజికల్గా 10 రూపీస్ ఏం తీసుకోవాలి మనం? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రైస్ కాబట్టి 80% అనుకుంటాం. రైట్, 80% 10 రూపీస్ అయితే 100% అనేది ఏమవుతుంది? జనరల్గా మన వే పర్సెప్షన్లో మార్కెట్ ప్రైస్ అవుతుంది. మేక్ ఇట్ సింపుల్, మార్కెట్ ప్రైస్ కమాన్ 0 0 గాన్ లాజికల్గా 4 టేబుల్ 4 టేబుల్ వస్తుంది. 4 2s 4 25s అంటే 25/2. రైట్, 25/2 ఈజ్ నథింగ్ బట్ వాట్? మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్కూటర్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్కూటర్ వచ్చింది. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్కూటర్ అంటే 25/2. దట్స్ ఇట్, 25/2 మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్కూటర్ బై సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్. ఇప్పుడు కట్ చేయండి, ఇంకా కట్ చేసేది కట్ అవుతుంది, ఇట్లా మల్టిప్లై అవుతుంది లాస్ట్కి. 25 డివైడెడ్ బై 132 డబుల్. లాజికల్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్ మా? 264. రైట్, అయిపోయింది 264. 25/264 ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చూడండి, అంటే నిజానికి క్వశ్చన్ అర్థం కావడానికి మనకు చాలా టైం పడుతుంది. అది అర్థం చేసుకొని మళ్ళీ 4,50,000 అనవసరంగా వాల్యూ తీసుకొని దాన్ని కట్ చేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ పోతే పెద్ద ప్రపంచం ఇది. సింపుల్ చెప్తున్నా, 100 కార్ 10 రూపీస్ స్కూటర్, ఎందుకంటే 110 ఉండాలి కాబట్టి. ఆ రెండింటి యొక్క మొత్తం ఇన్వెస్ట్మెంట్ 110 రూపీస్ అది. దానికి 30% కౌంట్ చేసి 33 రూపీస్ రావాలి. దానిపైన స్కూటర్కి 1 రూపీ వచ్చింది ప్రాఫిట్. ఇక మిగిలిన 32 రూపీస్ కార్కి వస్తుంది. అంటే 100కి 32 కలిపితే 132 కార్కి సెల్లింగ్ ప్రైస్. కాకపోతే ఇక్కడ ఈ స్కూటర్ యొక్క కాస్ట్ ప్రైస్ రావాలంటే వెరైటీ కాన్సెప్ట్ ఉంది. ఏంటది? ఈ 10 రూపీస్ ఎప్పుడు తయారైతే 20% డిస్కౌంట్ ఇచ్చినాక తయారవుతాడు 10 రూపీస్. అచ్చా, మరి 20% డిస్కౌంట్ ఇచ్చినాక అంటే లాజికల్గా ఇది తయారైందంటే 80% ఏంటి కదా. మార్కెట్ ప్రైస్ 100% అనుకుందాం మనం. 20% డిస్కౌంట్ ఇస్తే 80% కదా. అంటే ఈ 10 రూపీస్ అనేది 80% అయితే మార్కెట్ ప్రైస్ 100%. సో లాజికల్గా ఎంత వచ్చింది? 25/2 మార్కెట్ ప్రైస్ వచ్చింది. నాకు కావాల్సింది కదా స్కూటర్ మార్కెట్ ప్రైస్ 25/2, కార్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 132, 25/264. మరి ఆ 4,50,000 ఏంటంటే కావాలని మ్యానిపులేట్ చేస్తాడు. ఆన్ ది స్పాట్ యూ ఆర్ కనెక్టింగ్ టు ద క్వశ్చన్. నువ్వు బ్యాంకింగ్ ఎంప్లాయ్ అవ్వాలి, నీ ఐక్యూ లెవెల్ ఎలా ఉంది అనేది కాన్సెప్ట్. వితౌట్ క్యాల్సి నువ్వు క్వశ్చన్ క్రాక్ చేయాలి కదా. సో ఐక్యూ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఓకే, ఎనీవే ఇది ఒక క్వశ్చన్. వాళ్ళు ఇంకోటి చెప్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్ ఆఫ్ యూ ఇన్సైడ్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే నేను యూట్యూబ్లో రిలీజ్ చేయలేను. రిలీజ్ చేస్తే మళ్ళీ అదొక పెద్ద సెన్సేషన్ స్టోరీ అవుతుంది. దట్స్ వై యాప్లో మాత్రం వాటి నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్, వాళ్ళ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. రైట్, సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.